హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అమ్మకు కూడా హ్యాపీగా ఫుల్ హెల్త్ అయితే చాలా బాగున్నది, ఇబ్బంది లేదు. కొంచెం ఒక 3-4 డేసే ఇబ్బంది పడ్డాము. 3-4 డేస్ కూడా కాదు, ఆ రోజు ఒక్కరోజు ఆమె కళ్ళు తిరిగి పడిన రోజే ఇబ్బంది పడ్డాము. తర్వాత కొంచెం నీరసంగా ఉండింది. హాస్పిటల్ అంతా చెకప్ చేయించినాక అంతా పర్ఫెక్ట్ అని చెప్పేశారు. ఇంకా అందుకని మళ్ళీ హ్యాపీ అయిపోయింది అనమాట. వీడియోస్ చేయడానికి కూడా మంచి ఆనందం అనిపించింది. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. చూసేవాళ్ళు కొంచెం లైక్ చేశారంటే యూట్యూబ్ కొంచెం రికమెండ్ చేస్తుంది. ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అంటే మేము కొత్తగా క్రియేటర్స్ అనమాట. ప్రతి ఒక్కటి నేర్చుకొని ఇందులోనే ఇప్పుడు నేర్చుకుంటా వీడియోస్, ప్రతి వీడియోకి కొంచెం డెవలప్మెంటు చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. మీరు నా ఫస్ట్ వీడియోలు చూసిన వాళ్ళైతే అర్థమవుతుంది ఫస్ట్ నుంచి వీడియోలు ఎలాగుండేవి, ఇప్పుడు ఎలాగున్నాయి అనేది. అంటే కొంచెం హుషారు కూడా వస్తుంది కదా, కొంతమంది చూస్తున్నారు నా వీడియోలు, కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు అని అంటే కూడా ఇంకా చేయాలా, ఇంకా కొత్తగా చేయాలా, ఇంకా బాగా చేయాలా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో కుకింగ్ ఉంటుంది, గార్డెనింగ్ ఉంటుంది, ట్రావెల్స్ ఇలాంటివి అన్నీ అయితే ఉంటుంది అనమాట. బ్యూటీకి సంబంధించినవి అయితే నాకైతే తెలీదు. కొంచెం హెల్త్ గురించి నాకేదన్నా కొంచెం తెలిసినవి, పెద్దవాళ్ళు ఎవరన్నా నాకు చెప్పినవి అలాంటివి అయితే నేను చెప్తూ ఉంటాను ఇందులోనే. ఫ్యూచర్ వీడియోస్లో అయినా ఎక్కువ నాకు గార్డెనింగ్, కుకింగ్ బాగా తెలుసు అనమాట. ఇవే కొంచెం, అది కూడా బాగా అంటే ఒక రకంగానే తెలుసులే, బాగా నేను చెప్పను, ఇంకా నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. అవి కూడా నేను నేర్చుకుంటూ మీకు నేను చూపే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగే స్నానం చేసి పూజ చేద్దాం అనుకున్నాను, కానీ వేరే పని ఉండింది. అమ్మకి పోయినసారి మొన్న పింఛన్ ఇచ్చారు కదా, వాలంటీర్ వచ్చేసి ఆ రోజు పింఛన్ ఇచ్చారు, తంబేయలేదమ్మ, తెలిసిన వాలంటీర్ అనేది. మళ్ళీ ఈరోజు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాము అమ్మని తీసుకొని. ఇంకా ఇడ్లీ పెట్టాను కదా మార్నింగ్, నేను డైలీ నిన్నగాక మొన్న ఇడ్లీకి నానేసాను. అది అమ్మ ఏమనిందంటే సాంబారు చేయమ్మ, బాగుంటుంది ఇడ్లీలోకి, సాంబార్ చేసుకుంటే మాకు మధ్యాహ్నం అన్నంలోకి కూడా సరిపోద్ది, మళ్ళీ ఇన్ని లేకుండా అని అనిందనమాట. అందుకని నేను ఇవన్నీ సర్దుకుంటూ టీ పొయ్యి మీద వేసి కందిపప్పు కూడా కొంచెం నానేసాను అనమాట కుక్కర్లోనే. అది నానుతుంది, టీ తాగే లోపల తర్వాత కడిగేసి మనం పప్పు కుక్కర్లో వేసేస్తే ఈజీ కదా. తర్వాత పులుసు అవి పెట్టుకొని, దానికి కూడా వెజిటేబుల్స్ ఏమీ లేవు. మన చెట్టు ఒక 2-3 బెండకాయలు ఉన్నాయి ఇంట్లో, 1-2 క్యారెట్ ఉండిందనమాట, ఒక టమాటా, ఉల్లిపాయ వేసి అయితే సాంబార్, పలసంగా సాంబార్ చేసుకున్నాము ఇడ్లీలోకి. ఇవన్నీ సర్దుతూ మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఈ అనకూడదు కానీ అమ్మకి బాగలేకుండా ఇది అయిందనే, కానీ ఇంట్లో మాత్రం మనిషి తోడు ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంది. పనులు చేసుకోవడానికి కూడా ప్రతి పని చేసేటప్పుడు మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ, లేకపోతే నేను బుడ్డగాడు మేమిద్దరమే కదా అన్నీ ఇల్లంతాను అన్నట్టు అనిపించేదన్నమాట. ఇంకైతే చెప్పాను కదా, నిన్న అమ్మని ఐ హాస్పిటల్కి కూడా, కంటి డాక్టర్ దగ్గర కూడా చూపెట్టాను. డ్రాప్స్ రాసిచ్చారు, అవి కూడా ఒక 3 months వాడాలి. స్పెట్స్ రాసిచ్చారనమాట. రేపు వెళ్ళి తేవాలి. మొన్న తేలేదు, ఆ రోజు మనీ అవి తీసుకెళ్ళలేదు. ఒకవేళ అంటే ఆపరేషన్ అని ఏమన్నా చెప్తారేమో, ఆపరేషన్ చేయిద్దాము ఒక 1 week ఆగి అనే ఉద్దేశంతో. కానీ డాక్టర్ గారు ఏమంటే ఒక 3 months ఆగమన్నారనమాట. ఇంకా ఈరోజు నేను ఫస్ట్ మార్నింగ్ వీడియో చూపంగానే గార్డెన్లో చూపెట్టాను కదా, ఒక రోజ్ ఫ్లవరు బాగా పూసింది. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. మన తోటలో పూసిన అంటే పండిన కూరగాయలను చూసినా కూడా, పూసిన పూలను చూసినా కూడా చాలా ఆనందం అనిపిస్తుందండి. నాకైతే భలే హాయిగా అనిపిస్తుంది. మార్నింగ్ లేయంగానే అదొక డ్యూటీలాగా చూసుకుంటాను అనమాట. నేను లోపల ఉండే వరకు ఫస్ట్ లోపల పని చేసుకునేటప్పుడు ఫస్ట్ మనీ ప్లాంట్ని చూస్తాను. మనీ ప్లాంట్ పక్కన తమలపాకు చెట్టు ఉంటుంది, వాటిని చూస్తాను. అవి మొన్న ఎరువు పెట్టాను కదా, కొంచెము బాగా అన్ని సత్తువుకు బాగా అల్లుకుంటున్నాయి.
నేను చెప్పాను మీకు మొక్కల చుట్టూ తవ్వాలి అని చెప్పి, అవి ఇంకా తవ్వలేదు. ఎప్పటికప్పటికి సరిపోతూ ఉన్నది, ఏదో ఒక అర్జెంట్ పనులు పడిపోతూ ఉన్నాయి అన్నమాట. అసలు నా బట్టలు కూడా చాలా ఉన్నాయి, కుట్టుకోవాల్సి ఉన్నాయి, స్టిచ్చింగ్ చేయాల్సినవి కూడా చాలా అయితే ఉన్నాయి. టైమే సెట్ అవ్వడం లేదు. నేను చెప్తుంటాను కదా, వీడియో నేనే తీసుకోవాలి, ఇది నేనే ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ ఇల్లంతా మెయింటైన్ చేసుకోవాలి, మొత్తము బుడ్డాగాని చూసుకోవాలి, ఇప్పుడైతే అమ్మని చూసుకోవాలి. వీటిలన్నిటికీ టైం సెట్ అవ్వడం లేదనమాట. కానీ ఇంకా మనము ప్లాన్ చేసుకుంటే అన్నీ చేయొచ్చు. కొంచెం ఏంటంటే నా హెల్త్ కూడా కొంచెం సహకరించడం లేదనమాట. అంత ఫాస్ట్గా చేసి టెన్షన్ పడానంటే నాకు బీపీ ఉన్నది కదా, అది ఒళ్ళు దడ అలాగ వస్తుంది. ఈ మందారం పువ్వు చూసారా అసలు ఎంత బాగా పూసిందనమాట. ఇక్కడంతా మందార చెట్లు 3 ఉన్నాయి ఈ సైడు. కస్తూరి చెట్టు కూడా ఇంకా ఏమి మొగ్గలు అవైతే ఏమి ఇలా బాగా ఇగురు పెట్టేసి మంచి కొమ్మలేసింది అనమాట. అది ఇంకొక సైడ్ అయితే ఈ సైడ్ కూడా బాగా అది చూడండి, ఆరెంజ్ మందారము అసలు ఫుల్ ఆరెంజ్ కలర్లో, నిండు ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇందాక చూపించింది లైట్ ఆరెంజ్లో వచ్చి మధ్యలో కుంకుమ కలర్ ఉంటుంది అనమాట. ఇవి రెండు అసలు ఈ మందారాలు ఎంతంత పెద్ద మందారాలు పోస్తున్నాయండి, హైబ్రిడ్ కదా, చాలా బాగా అనిపించాయి నాకైతే. ఒక్కొక్క పటానికి ఒక పువ్వు పెట్టామంటే ఆ పటం నిండుగా అనిపిస్తూ ఉందన్నమాట. అందులోనే ఇవైతే వాడిపోవు, ఇప్పుడు పెట్టామంటే ఈ రోజుకు వాడిపోవు, 2 days ఉంటున్నాయి. పటాలకు పెట్టినా కూడా ఆ పూలు అయితే 2 days ఉంటున్నాయి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇదివరకు చెప్పక ఇదేమో కానీ నాకు ఇలాంటి మందారాలన్నీ ఉంటాయని నాకైతే తెలియదు. నిజంగా నాకు తెలిసినవి అయితే నేను తెలుసు అని చెప్తాను, తెలియనివి అయితే నేను తెలియవు అని చెప్తాను. మామూలుగా కలర్స్ ఎక్కడన్నా నర్సరీల్లో అలాగ చూసేదాన్ని, కానీ పర్టికులర్గా నేను ఇప్పటి వరకు ఒక నర్సరీకి వెళ్ళి పూల మొక్కలు కొనుక్కోరావాలి అని అయితే ఇన్ని ఏళ్ళలో నేను ఎప్పుడు వెళ్ళాల. ఇప్పుడు మన సొంత ఇల్లు కట్టుకునేసరికి ఇందులో గార్డెనింగ్ పెంచుకోవాలా అని నాకు చాలా ఎప్పటి నుంచి కళ అనమాట. మంచి మంచి ఫ్లవర్స్ చెట్లు వేసుకోవాలి, మంచి పండ్లు చెట్లు వేసుకోవాలి, ఇవన్నీ కళ ఉండేది. అందుకని నేను ఇప్పుడు నర్సరీలకు వెళ్తా ఉన్నా. అది కూడా ఒక 1 month కదా అవుతుంది, 2 months నుంచి వెళ్తున్నాను అనమాట. మీకు చూపెడతా ఉన్నాను ఎప్పుడెప్పుడు నేను నర్సరీకి వెళ్ళాను, ఎప్పుడెప్పుడు మొక్కలు తెచ్చాను అనేది కూడా చూపెడుతున్నాను. అలా చేస్తున్నాను. అంతకుముందు అయితే నాకు నిజంగా అస్సలు నర్సరీలు దావలో పోతా ఉంటే రోడ్డు పక్కన కనిపిస్తే వాటి సైజ్ చూసి కలర్ పూలు ఉన్నాయే అని చూసుకోవడం తప్పిస్తే ఆ లోపలికి వెళ్ళి కూడా పలానా మొక్కలు ఉన్నాయి, వాటిల్లో మనకి ఇష్టమైన తెచ్చుకొని ఇంట్లో పెంచుకుందాము అని అయితే అనిపించలేదు. ఎందుకంటే మనం ఉండే రెంట్ హౌస్లో కూడా అంత కన్వీనియంట్గా ఉండేది కాదనమాట. ఇవన్నీ చేసుకోవాలా అని అయితే కన్వీనియంట్ ఉండేది కాదు. మొత్తానికి ఇప్పుడైతే ఆ కోరిక కూడా తీరిపోయింది. బాగా నర్సరీలన్నీ ఈ మధ్య చూపెట్టాను కదా, ఒక 4-5 నర్సరీలకు వెళ్ళాము. ట్రై చేస్తాం. రేపు సండే కూడా మా వారు కానీ వచ్చిందంటే తీసుకెళ్తా ఉంటే ఈసారి ముందు ఏవైనా ఒక 3-4 పండ్ల చెట్లు తేవాలా అనుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా ఒక మామిడి చెట్టు తేవాలి, ఇంకేదన్నా దానికి తోడు ఇంకో 2-3 పండ్ల చెట్లు తెచ్చి మిద్ది మీద పెడదాము అనుకుంటున్నా. టెర్రస్ గార్డెన్ లాగా ఇప్పుడైతే కింద పెడుతున్నాను. మిద్ది మీద పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ మీద పెట్టేద్దాము పైన అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా మేము చెప్పాను కదా టిఫిన్ అవైతే చేసేసాం, సాంబార్ చేసేసాం. మధ్యాహ్నం భోజనంలోకి కూడా అదే అయింది. ఆ సాంబారే ఈ కుక్క పిల్లలకి వాటికి కూడా వేశాను. వాటిల్లో ఒక నల్ల కుక్క పిల్లకి బాగా గజ్జి ఉన్నదన్నమాట. అందుకని దానికి వచ్చేసి మందు కలిపి వేశాను. అందుకనే ఇప్పుడు చాలా గజ్జి ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఆ కుక్క పిల్లలకి ఎక్కడ వస్తుందోనని నాకైతే భయము. టాబ్లెట్లు కొని తెప్పించాను అనమాట. తెప్పించి అన్నంలో కలిపి అయితే వాటికి వేశాను. ఇక్కడైతే బుడ్డగాడు వచ్చేసి నేను లోపల ఉన్నానన్నమాట. వెళ్ళి బయట చెట్లంతా లోడాడంట. మా అమ్మ చెప్తా ఉంది, బయట చెట్లంతా మొదట్లో లోడేసి ఆ కాళ్ళంతా కూడా ఎర్రంగా ఉన్నాయన్నమాట. నేను బయటకు వెళ్ళి బుడ్డ చెట్లంతా లోడేసావా అనేసరికి వచ్చి మంచం కింద దాంకొని ఉన్నాడు. కర్రమ్మకి ఇది గజ్జొచ్చింది ఒళ్ళంతా. ఇది ఫ్లూకోనోజిల్ ట్యాబ్లెట్ తెచ్చి వేస్తున్నాను. ఇది యాంటీబయాటిక్ అనమాట. సగం మాత్రం వేస్తున్నాను. పొడి చేసి అన్నంలో పొడి చేసి దీంట్లో పెట్టాను. ఇది ఇలాగ పెడతాను, తినేస్తుంది. కొమ్ముట్టు ముందు అదే తింటుందిలే.
ఏ పా తిను గజ్జి దానికి అవి తినేస్తే ముందేసి ఉండారా మీకు పెట్టకూడదురా దానికి ముందేసినానా ఒళ్ళంతా గజ్జి వచ్చిందా అది ఏమంటే ఒక 3 days వాడమన్నారు అనమాట దానికి డైలీ 3 days అన్నంలో పెట్టేస్తే అది కొంచెం తగ్గుద్దంట వేరే వాళ్ళు చెప్పారు నాకు అందుకని నేను అది దానికి వాడుతూ ఉన్నాను ఎందుకంటే ఆ పక్కన పిల్లలకి ఎక్కడ వస్తుందో ఆ గజ్జంతా ఆ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయి అందులో ఒక పిల్లని వేరే వాళ్ళు కొట్టారు కాలు అయితే కుంటుతా ఉందన్నమాట దానికి ఆయిల్ వేసి అంతా మసాజ్ చేశాను దానికి నేను కొంచెం ఆయిల్ పూసి కాలు పాపం నన్ను చూసి ఏడుస్తూ ఉన్నది అదైతే నాకు భలే బాధ అనిపించింది సరే అలాగ చేసి చిన్నగా నడిపించాను కొంచెం అందుకని అక్కడే పడుకొని ఉంటుంది మన గేట్ కాడే పడుకొని ఉంటుంది ఇంకా ఈవినింగ్ అనమాట నేను మధ్యాహ్నం తలస్నానం అవి చేసి బజార్కి వెళ్ళేసి కొన్ని దేవుడికి మామూలుగా ఈరోజు ఫ్రైడే కదా నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను మధ్యలో ఒక 2 weeks 3 weeks మానేసి ఉన్నాను అంటే నాకు డేట్ టైం వచ్చి మళ్ళీ నాన్ వెజ్ అవి చేయడం వల్ల ఇవన్నీ మానేశాను అనమాట ఇప్పుడు అందుకని చెప్పేసి భోగి ముందు రోజు వారం నుంచి మానేసాను అనుకుంటా భోగి శనివారం కాబట్టి ముందు రోజు మా వారు చికెన్ అవి తెచ్చారు అందుకని ఆ రోజు పెట్టలేదు ఇంకా ఆ తర్వాత నుంచి పెట్టలేదన్నమాట డేట్ టైము అలాగొచ్చింది పెట్టలేదు అందుకని ఇంక ఈరోజు ఉప్పు దీపం పెట్టుకోవాలి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలా నేను అనేసి ముందు ఈ మందారాలు మార్నింగ్ చూపెట్టాను కదా ఈ మందారాలు మా అమ్మ తీస్తూ ఉంది ఈ వీడియో నేను మనం చెప్పాను కదా అమ్మకి ఇలాగ తీయాలి అలాగ తీయాలని అందుకు ఇవి కనిపిస్తూ ఉన్నాయా నేను కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉన్నాను అనమాట మా అమ్మని చాలా బాగా కనిపిస్తున్నావు అమ్మ అని చెప్తుంది మీరు కూడా చూడండి మా అమ్మ ఎంత బాగా తీసిందో వీడియో అయితే అసలు మా అమ్మకి బాగా తెలివి అనమాట బాగా తీస్తుంది ఆ పూలన్నీ ఇవన్నీ కూడా మా అమ్మే తీయడం అనమాట ఈ పూలు కోసేది అంతా మళ్ళీ ఇక్కడ రోజా పువ్వు కూడా కోసాను ఆ కనకాంబరాలు ఆ టబ్లో వేసాను కదా బాగా కనకాంబరాలు పూసున్నాయి మా అమ్మ కోసి పెట్టుకోమ్మా అని చెప్పింది ఇప్పుడు కరెక్ట్గా కనకాంబరాలు పూసేటప్పటికి కాగడాలు చెట్టు పూయడం లేదనమాట సరేలే ఇప్పుడు ఎందుకు రేపు మార్నింగ్ కోసి కట్టి పెట్టుకుంటాలే అని అయితే చెప్పాను అనమాట అట్లాగా ఇంకా ఈ పూజ కోసమని ఈ పూలు చాలవు కదా మన దగ్గర ఆ 2 మందారాలు ఒక 4 నందివర్ధనము ఒక 2 చామంతి పూలే ఉన్నాయన్నమాట ఇంట్లో దేవుడి పటాల వరకు సరిపోతాయి ఉప్పు దీపం పెట్టే కాడ ఆడంతా పూలు కావాల్సి వస్తుంది అని చెప్పేసి బజార్కి వెళ్ళి ఆ సామాన్లన్నీ తెచ్చుకున్నాక నేను తలస్నానం చేశాను అనమాట అవన్నీ కూడా వీడియో లెంగ్త్ అవద్దని నేను వీడియో కూడా తీయలేదనమాట వాటికైతే ఇంక బుడ్డగాడు చూడండి అలాగా ఇదంతా మా అమ్మ తీసింది బుడ్డగాడు బాగా క్యూట్గా ఉన్నాడని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ దాన్ని 2 సేపు షూట్ చేసిందనమాట ఇలాగా నేనైతే ఆగ్నేయం మూలే పెట్టుకుంటాను మీకు చెప్పాను కొంతమంది నన్ను డౌట్ కూడా అడిగారు ఎక్కడ పెట్టుకోవాలా అని నేనైతే ఇక్కడే పెట్టుకుంటాను స్టవ్ పక్కన ఆగ్నేయం మూలే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు నేను అంతకుముందు కూడా నేను ఇలాగే పెట్టుకునేదాన్ని అందుకని నేనైతే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసుకోలేదు చాలామంది అన్న వీడియోలు అయితే నేను చూశాను ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు దేవుడి గదిలో లక్ష్మీదేవి ముందు కూడా పెట్టుకోవచ్చు అనమాట నాకు ఇలాగ అలవాటు అయిపోయింది అందుకని నేను కంటిన్యూగా ఇలాగే పెట్టుకుంటా ఉన్నాను అనమాట ఇదండి నువ్వు గొడవలురా గుడ్డిగా సాంగ్ దండం పెట్టుకోపో నాన్న దండం పెట్టుకో వెళ్ళు చూడే వెళ్ళు చెప్పు సాంగ్ దండం పెట్టుకోపో వెళ్ళు దాన్ని వెనకెడితే వస్తుంది పో వెళ్ళు 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 వెళ్ళురా వెళ్ళు సాంగ్ దండం పెట్టుకుందిరా దొంగమ్మ ఉంది అబ్బా నానమ్మ నువ్వు అట్టనమ్మ మొక్కేది ఆడ మొక్కమ్మ నువ్వు ఆడ మొక్కమ్మ అది అప్పుంది అడు చూడు ఆడ అప్పుంది చూడు వెళ్ళు చూడు నాన్న వెళ్ళు
ఓన్ చేస్తున్నావు అక్కడ చూడమ్మా, నా సాయి కాదు నాన్న చూసేది అక్కడ చూడాలి. స్వామి స్వామి స్వామమ్మ నిన్ను పంపించింది మా ఇంటికా, స్వామి పంపించిండమ్మా. భలే గమనిస్తుంది, టెంకాయ కొడితే ఆ సౌండ్కి దబ్బును బరిగిస్తుంది లోపలికి. సరేలే. ఉప్పు దీపం పెట్టాక నేను ఇంకా దేవుడి కాడ కూడా అంటే అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడ కూడా దీపం పెట్టేస్తాను. బుడ్డగాడు చూశారు కదా, అట్లాగే భలే మురిపిస్తాడు. కొన్ని పనులు చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా దీని క్యూట్ మూమెంట్స్ నేనైతే వీడియోలు తీయలేకపోతాను. అది సడన్గా భలే చేస్తుంది, భలే ఆనందం అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి నేను దేవుడి కాడ టెంకాయ కొడతా ఉన్నా దబక్కని పరిగెచ్చి అక్కడ కూర్చుండిపోద్ది. ఆడేంది సౌండ్ వచ్చింది, నాకేమన్నా అయ్యిందనుకొని వస్తుందో లేకపోతే దానికి ఏదన్నా తెలిసి వస్తుందో మనకైతే తెలియదు, కానీ టక్కన వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఆ తర్వాత మా అమ్మతోటి ఆడింది. ఇది ఎంతసేపు ఆడిందో నేను ఆ ఆడిన వీడియోలన్నీ చాలా తీశాను. మార్నింగ్ ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి మార్నింగ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ నా ఛానల్ చెక్ చేయండి. మా అమ్మ దాంతో ఆడుతున్న వీడియోలు అన్నీ ఉన్నాయి అందులోనే. ఇంకా నైట్ అయితే సాంబార్ ఉన్నది, కోడిగుడ్లు ఉడకబెట్టాను. ఈరోజైతే మధ్యాహ్నం ఉత్త సాంబారే కాకుండా కోడిగుడ్లు అమ్మకి చెప్పాను కదా మార్నింగు మధ్యాహ్నం నైటు కోడిగుడ్లు ఉడకబెట్టి ఇస్తూ ఉంటాను. మేము కూడా ఉడకబెట్టుకున్నాం బుడ్డగాడికి మాకు కూడా. ఇంకా ఇలాగ అయిపోయాక కిచెన్ అంతా సర్దేసి ఇలాగ వస్తున్నాను. చూడండి మా అమ్మకి ఎదురు కూర్చొని మళ్ళీ అసలు ఈరోజు ఏం ఆడిందో తెలియదు. మా అమ్మతోటి భలే హ్యాపీ అనిపించింది నాకు. మా అమ్మ కూడా చిన్నపిల్లలాగా అయిపోయి దాంతో బాగా ఆడుకొనిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.